ఈరోజు గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 3 ఆనియన్స్ని నేను ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర. సో ముందు కూర పొడి నా వీడియోలో చూస్తే మీకు ఎలా కొట్టుకోవాలో అర్థమవుతుంది. సో ఒక 4-5 స్పూన్స్ కూర పొడి తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ 5 వెల్లుల్లిపాయలు దీనిలో వేసేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర అండి, కొంచెం కట్ చేసుకుంటే మిక్సీ పట్టినప్పుడు మనకు కొంచెం ఈజీ ఉంటుంది, గ్రైండ్ అవుతుంది. సో దీనికి కావాల్సిన ఉప్పు వేస్తాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను. ఆల్రెడీ కూరపొడి కొంచెం కారం సరిపోతుంది, నేను ఇంకా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. నాకు కారం ఎంత సరిపోతే అంత. కొంచెం నూనె వేస్తున్నానండి. సో ఇది మొత్తం ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పడదాం. మీరు మిక్సీ పడుతున్నప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చండి, ఆ గ్రేవీకి తగ్గట్టు. అది మనము ఈ వంకాయ ఘాట్లు పెట్టుకునే దాంట్లో కూర్చినప్పుడు నిలబడాలి. సో మనకు ఆ పేస్ట్ ఎంత అవుతుందో గట్టిదనానికి అంత వేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ అయిందండి. నేను లైట్ ఒక 2 స్పూన్స్ అనుకోండి అలా వాటర్ కలిపాను. సో ఈ మొత్తం ముద్దని పక్కన వేసుకుంటాం. ఈ ముద్దని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. వంకాయని కొంచెం ముసుగు తీసేసి ఘాట్లు పెట్టుకుందామండి. ఈ విధంగా 4 ఘాట్లు పెట్టుకుని వాటర్లో వేస్తున్నాను. అలా అన్ని వంకాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయ కూర్చడం చూపిస్తానండి. ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, దీని లోపల ఇలా కాయ లోపల ఈ గ్రేవీని ఇలా కూర్చేసి ఇలా క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. అలా అన్ని వంకాయలని సేమ్ అదే ప్రొసీజర్ అండి. ఇలా కూర్చి ఈ విధంగా క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలా అన్ని వంకాయలని కూర్చుకుందామండి. ఈ విధంగా వంకాయలని శుభ్రంగా మనం మసాలా కూరామండి. ఇప్పుడు ఇది ఆయిల్లో వేయిద్దాం. ఎక్కిన తర్వాత నూనె వేడెక్కిందండి. ఇప్పుడు వంకాయలని నూనెలో వేసేద్దాం. ఈ వంకాయలన్నీ ఇలా వేసుకున్నామండి. ఇలా అన్ని వంకాయలు ఇలా కాసేపు మూత లేకుండా లేవనిద్దాము. పక్కన కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకుందాం. వంకాయలు ఈ విధంగా వేగుతున్నప్పుడు మూత మాత్రం పెట్టద్దండి. ఇటు పక్కన చింతపండు నానిందండి. సో ఇది బాగా పిసుక్కుని ఇందులో ఈ గ్రేవీలోకి కొంచెం చింతపండు తీసుకుని, తర్వాత మనం ముందుగా కొంచెం ఆల్రెడీ మిక్సీలో కొంచెం గ్రేవీ ఉంది, దాన్ని కొంచెం నీళ్ళు పోసుకుని మొత్తం అంతా కూడా ఈ గ్రేవీలోకి వేసేద్దాం. ఈ గ్రేవీని మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. మొత్తం ఈ విధంగా మొత్తం గ్రేవీ అంతా కలుపుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ తర్వాత మనం వంకాయ మీద వేసుకుందాం. ఇప్పుడు కింద నుంచి పైకి వంకాయని కలుపుకుందాము. వంకాయ బాగా వేగుతుంది. కలుపుకొని ఇలాగే ఉంచుతుంది కాసేపు. ఈ విధంగా కూర శుభ్రంగా మగ్గుతోందండి. మూత మాత్రం పెట్టద్దు, అప్పుడే కూర శుభ్రంగా మగ్గుతోంది. ముక్కలు శుభ్రంగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇది చూసుకుంటే శుభ్రంగా మెత్తగా మొత్తం ముక్కలన్నీ ఉడికాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో మనం ఈ గ్రేవీని యాడ్ చేసుకుందాం.
ఈ గ్రేవీని యాడ్ చేసుకుందాం. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని చక్కగా కింద మీద మొత్తం ముక్కల కంట గ్రేవీ అంటే పెట్టి కలిపేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టుకుందాం. చూడండి, గ్రేవీతో శుభ్రంగా ముక్క చాలా బాగా ఉడికింది. మొత్తం గ్రేవీతోటి వంకాయ ఎంత బాగా ఉడికిందో. సో ఈ పాయింట్లో మనం ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉంచేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఈ విధంగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది.